భారత ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా యాక్టివ్గా లేని రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, దేశవ్యాప్తంగా ఏకంగా 474 పార్టీల రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ 474లో 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా 26 పార్టీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 17, తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నాయి. 6 ఏళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో 334 పార్టీలను రద్దు చేయగా, తాజాగా రద్దు చేసిన 474తో కలిపి మొత్తంగా 2 నెలల్లో 808 పార్టీలను ఈసీ రద్దు చేసింది. రిజిస్ట్రేషన్ రద్దు అయిన పార్టీలు చాలా కాలంగా ఎన్నికల్లో పాల్గొనడం లేదు. అందుకే వాటిని జాబితా నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. ఇక తెలంగాణలో లోక్సత్తా పార్టీ రిజిస్ట్రేషన్ కూడా రద్దయింది. మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ స్థాపించిన లోక్సత్తా పార్టీ గతంలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించింది. ఈ రద్దు తర్వాత దేశంలో ఇప్పుడు 6 గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, 67 రాష్ట్రాల గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. ఇవి కాకుండా 2046 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి.